ఫీవర్ వచ్చింది అనుకోండి, మలేరియా ఆర్ టైఫాయిడ్ ఆర్ ఎనీథింగ్ ఏదైనా వస్తే మనం బ్లడ్ టెస్ట్ అని అవి ఇవి చేయించి తెలుసుకుంటూ ఉంటారు. అదే మరి ఇలా మానసికంగా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎటువంటి టెస్ట్ చేయిస్తుంటారండి? దానికి మనకి సైకోమెట్రిక్ టెస్ట్ అని ఉంటాయండి, డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉంటాయి, పర్సనాలిటీ అసెస్మెంట్, ఐక్యూ అసెస్మెంట్, డయాగ్నోస్టిక్ సైకోమెట్రీ. కొన్ని మనకి సైకలాజికల్ టెస్టింగ్స్, కొన్ని మెటీరియల్స్ ఉంటాయి, దాని ద్వారా కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. రైట్ ఫ్రమ్ యాంగ్జైటీ, మైనర్ సైకలాజికల్ ప్రాబ్లం నుంచి మేజర్ సైకలాజికల్ ప్రాబ్లం వరకు కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఒక పేషెంట్ అసలు ఏం మాట్లాడు, తినట్లేదు, నిద్రపోవట్లేదు, ఊరికి అట్లా స్టాచ్యూ లాగా ఉంటాడు, అది కూడా ఒక సైకలాజికల్ కండిషన్, రూల్ అవుట్ చేసుకోవాలి. అది ఫిజికల్ కండిషన్ నుంచి సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా, మేజర్ సైకలాజికల్ ప్రాబ్లం వచ్చిందా అనేది మనం ఐడెంటిఫై చేసుకుంటూ దానికి ఒక టెస్ట్ ఉంటే, స్కేల్స్ కూడా ఉంటాయి. మైల్డ్ లెవెల్లో ఉందా, మోడరేట్ లెవెల్లో ఉందా, సివియారిటీ లెవెల్లో ఉందా, ఆ సిమ్టమ్స్ బట్టి, స్కేల్స్ బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చు. రేటింగ్ స్కేల్స్ ఉంటాయి, దాంతోపాటు టెస్ట్లు కూడా ఉంటాయి. వీడు ఎటువంటి ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు, అది మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారండి. దే డూ ద టెస్టింగ్ అండ్ దే విల్ గివ్ ద రిపోర్ట్. అకార్డింగ్ టు దోస్ రిపోర్ట్స్ వీ విల్ డయాగ్నోస్ అండ్ ట్రీట్.